రాస్కెల్స్. వాళ్ళు కళ్యాణ్ ఫ్రెండ్సే, చాలా డేంజరస్ ఫెలోస్. అలాగా? అయితే వీళ్ళని వెధవల్ని చేసి మన లగేజ్ మోయితా ఉండు. ఇదిగో రోజీ రాజీ, నేను ఐజీ నాగేశ్వరరావు గారి మనవరాళ్ళని, మినిస్టర్ నాగార్జున గారి మేనకోడళ్ళని, కలెక్టర్ సురేంద్ర గారి కూతుర్నని ఇక్కడ వీళ్ళెవ్వరితోనూ చెప్పొద్దే. ఈ కొత్త పిల్లది పెద్ద బ్యాక్గ్రౌండే, అనవసరంగా విజిలేసామే. ఈ సామాన్లన్నీ ఎలా మొయ్యాలి? దానికది మనం అంతా అవుతారు. మేమున్నాగా, మీకెందుకని శ్రమ? శ్రమే ఉందండి. సొంత లాభం కొంత మానుకుని ఆడవారికి తోడ్పడవోయ్ అన్నాడు. ఎవడాడు? మా కళ్యాణ్ గారు. చూస్తానంటారా? తీసుకోండి. రండి రండి. చచ్చా, అరగంట అయింది బీరు తెమ్మని. ఎక్కడ చచ్చారు వీళ్ళు? మై డియర్ కృష్ణ, మధ్య నువ్వు లేవమనని నాకు చిన్న డౌట్ వచ్చింది. కానీ ఇప్పుడు నా హీరోయిన్ కనిపించడంతో ప్రూవ్ అయిపోయింది ఉన్నావని. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ఇప్పుడు కనిపించిన అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. నువ్వు కాస్త కోఆపరేట్ చేస్తే నేను ప్రొసీడ్ అయిపోతాను. అవ్వమంటారా సార్? ఓకే సార్, గుడ్ నైట్ సార్, ఉంటాను సార్. రండమ్మా, రండి రండి. అమ్మ దొంగన ఫ్రెండ్స్ లారా, నాకంటే ముందు ప్రొసీడ్ అయిపోతారా? అయిపోయారా రే? అయిపోయారు. రండి చెప్తా. గుడ్ ఈవినింగ్ మేడం. ఏంటి ఇంత ఆలస్యమైంది? ట్రైన్ లేట్ అయింది మేడం. సామాన్లు ఎక్కడ పెట్టమంటారు మేడం? మీరు బాయ్స్ హాస్టల్ స్టూడెంట్స్ కదా? మరి పోర్టర్స్ లో సామాన్లు మీరు మోసుకొచ్చారేంటి? అది ఇందాక వీళ్ళు బయట వెదవాగుడు వాగితే చిన్న బెడ్ కట్టి ఐజీ మనవరాళ్ళని, మినిస్టర్ మేనకోడళ్ళని చిన్న టచ్ ఇచ్చా. పచ్చిచ్చారా? అవునరా బచ్చా. మరొకసారి మా హాస్టల్ లేడీస్ గురించి కామెంట్ చేశారో కిడ్నీ చట్నీ అయిపోద్ది. ఎక్కడుంటుందిరా అది? డాక్టర్ అడిగి చెప్తాను. వెరీ గుడ్. ఆడపిల్లంటే నీలా ఉండాలి. అప్పుడు గాని ఇలాంటి మగ వెధవులకి బుద్ధి రాదు. కమాన్. ఏమైంది బాబాయ్? ఎందుకు కొడుతున్నావు మమ్మల్ని? బాబాయ్ ఎందుకు ఇలా కొడుతున్నావు చెప్పు. కొట్టడం కాదురా, నరికి పారేయాలి మిత్త ద్రోహుల్లో. బాబాయ్ ఏం చేశారా? ఆ అమ్మాయిని చూడగానే లవ్ చేద్దాం నేను ఫిక్స్ అయిపోతే తట్టా బుట్ట నెత్తి మీద పెట్టుకుని శ్రీలంక శరణార్థులు దాని వెనక ఫాలో అయిపోతారా మీరు? బాబాయ్ మీరు చెప్పేది ఏంట్రా చెప్పేది? మేము అమ్మాయికి సైక్ కొట్టడానికి వెళ్ళలేదు బాబాయ్, అదే మమ్మల్ని చీట్ చేసింది. వాట్? అవును బాబాయ్, వారు కూతుర్ని వీరు మనరాలని చెప్పి మమ్మల్ని భయపెట్టి తన ఫ్రెండ్స్ తో బెట్టి కట్టి మా నెత్తను పెట్టెలు పెట్టింది. అయితే దాంతో జట్టు కట్టాల్సిందే. గుర్తు బాబాయ్, అది పెద్ద ముదురు, దాంతో పెట్టుకుంటే దెబ్బైపోతాం. దెబ్బ తీయడమే గాని దెబ్బ తినడం ఈ కళ్యాణ్ జాతకంలో లేదు. మిమ్మల్ని ఫూల్స్ చేసిన దాని చేత నేను భావాన్ని పిలిపించుకొని 10 మందిలోని దాన్ని పెద్ద ఫుల్ చేస్తాను. ఇంపాసిబుల్. బెట్ బెట్. అయితే రేపు నేను చెప్పినట్టు చేయండి, దానికి ఎంట్రీలోనే ఇస్తా. జర్క్. ఏ సుప్రియా, అటు చూడవే. వీళ్ళేగా రాత్రి మన సూట్ కేసులు మోసింది. సూట్ కేసులు మోయడం కాదే, ఆ విషయం ఈ పాటికి కళ్యాణికి మోసేసి ఉంటారు. ఎందుకైనా మంచిది మనం ఈ పక్క నుంచి వెళ్దాం రండి. వాడేమన్నా రేపిస్టా టెర్రరిస్టా అంత భయపడుతున్నారు? కళ్యాణ్ సంగతి నీకు తెలీదా బాబు? అతను పెద్ద బెట్ మాస్టర్. అవునే, లాస్ట్ మంత్ బెట్ కట్టి కామర్స్ మేడం చేత క్లాస్ రూమ్ లో చీరిపించేశాడు. చీరిపించేశాడా? ఎలా? జేబురుమాలు అంటించి ఆవిడ కుర్చీ కింద పడేశాడు. ఏమిటి గుడ్డకాళ్ళ వాసన వస్తుంది అని ఆవిడ అంటుంటే చీరంటుకుందని పెద్ద పెద్ద కేకలు పెట్టేశాడు. ఆ కంగారులో ఆవిడ భయపడి చీరిప్పేసింది. అంతెందుకు, లాస్ట్ వీక్ ల్యాబ్ లో దించే జాకెట్ ఇప్పించేశాడు. మరి ఇప్పుడేంటి? ఎలా విప్పావే? బొమ్మ తేలు తెచ్చి జాకెట్ లో వేసి తేలు తేలు అని అరిచాడు. భయపడి విప్పేశాను. ఆ టైంలో ఎవరైనా అలాగే చేస్తారు. అంత గొప్పోడా వాడు? అయితే వాడు నువ్వు ఊపాల్సిందే. రండి చెప్తా. మేము రావు, కావాలంటే నువ్వు వెళ్ళు. హలో కూలీస్, ఎక్కడ మీ ముఠా మేస్త్రి? ఇంకా రాలేదు. మా మేస్త్రి వస్తే నీకు బాగా చేస్తాడు ఇస్త్రీ. ఓరి నా మాసపత్రి, మీ మేస్త్రి నా జోలికొస్తే చూపిస్తారా ఆస్పత్రి? కొత్తగా జాయిన్ అయిన సుప్రీత్ ఎవరేనా? ప్రిన్సిపాల్ గారు రమ్మంటారండి. ఎటెళ్ళాలి? అటుకేసండి. ఎవరు నువ్వు? నేను ఎవరైతే ఏంలేండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రిన్సిపల్ దగ్గరికి. మరి ఇటు వెళ్తున్నారేంటి? అదేగా ఆయన రూము. కాదండి బాబు, జెంట్స్ టాయిలెట్. జోకులు వేస్తున్నావా? బోర్డు కనపట్లేదా కళ్ళకి? కాదండి బాబు, ఆ బోర్డు చూసారా? నేను చెప్పినా సరే మీరు వినిపించుకోలేదు. సారీ అండి. పర్వాలేదులేండి. మరి ఆ బోర్డు ఏంటండి? మీరు ఎవ్వరికి చెప్పరు కదా? ఏది? లోపలికి వెళ్ళొచ్చిన విషయమా? కాదండి, నేను చెప్పబోయే విషయం. చెప్పను. మరైతే ఒట్టేయండి. ఒట్టు? ఊరిని మన మేస్త్రి దాంచా జీలకర్ర బెల్లం పెట్టి చేసుకుంటున్నాడే. చెప్పండి. ఇక్కడ వద్దులేండి, అక్కడికి వెళ్దాం రండి. మిమ్మల్ని ఫుల్ చేస్తానని ఆ కళ్యాణ్ గడే బెట్ కట్టి టాయిలెట్ బోర్డు మీద ప్రిన్సిపల్ బోర్డు పెట్టాడండి. నిజమా? ప్రామిస్. రాత్రి మీరు అతని ఫ్రెండ్స్ ని ఫుల్ చేశారట కదా, అందుకని అతను మీ మీద కత్తి కట్టాడు. ఐ సీ. చెప్తా వాడి సంగతి. అయ్య బాబాయ్ వద్దండి, వడసలే గూండా రాక్షసుడు బిగ్ బాస్ పెద్ద గ్యాంగ్ లేటండి. అంత కిరాతకుడా? అవునండి, వాడికి భయపడే మా సిస్టర్స్ ని ఇక్కడ మాన్పించేసి
సీక్రెట్ గా ఉమెన్స్ కాలేజీలో చేర్పించానండి. అలాంటి వాడి వల్ల మీలాంటి మంచి స్టూడెంట్స్ కి ఇబ్బంది కలగడం లేదా? కలుగుతుందండి, కానీ ఏం చేస్తామండి, సైలెంట్ గా సర్దుకుపోతున్నామండి. సర్దుకుపోవడం ఏంటండి? అందరూ కలిసి ఓ డోస్ ఇవ్వచ్చుగా. మనం ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి కానీ గొడవలు పడడానికి కాదు కదండి. మీరు మరీ అతి మంచి వారిలా ఉన్నారే. ఏంటోనండి, నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. ఏం చదువుతున్నారు? కామ్ గా బీకామ్ చదువుకుంటున్నానండి. పేరెంట్ అన్నారు? నేనేమనలేదండి. అంటే ఏమంటారు? నేను చెప్పనండి. అదేంటి? నా పేరు అదో టైప్ లో ఉంటుందండి, చెప్పడానికి బాగోదు, పిలవడానికి బాగోదు. అయితే తెలుసుకోవాల్సిందే. ఏంటో చెప్పండి. వద్దండి, ఒకవేళ మీరు నన్ను అంతగా పిలవాలనుకుంటే ఇదిగో ఏమో అనో అనో చప్పట్లు కూడా పిలవండి. పెద్దలు పెట్టిన పేరుంచుకుని చప్పట్లు కొట్టడం, బెడ్ ఇచ్చు కొట్టడం ఏంటండి? మీ పేరేంటో చెప్పండి. వద్దండి. ఇదిగో చెప్పకపోతే నా మీద ఒట్టే. ఊరు నాయను, ఈసారి బెల్లం జీలకర్ర ఎడుపెట్టి చేసుకుంది. ఇంకాసేపు ఉంటే తలంబ్రాలు కూడా పోసేసుకుంటారేమో. అయ్య బాబోయ్, మరి ఈ రికార్డులో పెట్టేశారేంటండి? సర్లేండి, చెప్పేస్తాను. నా పేరు బావండి. బావా? అవునండి, బాలాంతరపు వక్రతుండేశ్వరరావు. సింపుల్ గా బావా అంటారండి. ఇంత మంచి పేరు పెట్టుకుని సిగ్గుపడతారు ఎందుకండి? వెరైటీగా చాలా బాగుంది. నిజంగా బాగుందండి. నిజంగా బాగుంది. ఇక నుంచి నేను బావా అనే పిలుస్తాను. వస్తాను బావా. మంచిదండి. ఏంటి బాబాయ్ టికెట్ పట్టా? బౌలింగ్ చేసా, రేపటికి పడుద్ది. నిజంగానా? అవునే నా డాక్టరు. నిన్న ఈ గౌన్ లో చూస్తే ఆ మ్యారేజెస్ అని కూడా పిట్టొచ్చి కొట్టుకుంటాడు. అదేంటి మమ్మీ, పెళ్లి కొడుక్కి మూర్ఛరోగం ఉందా? అబ్బబ్బే, నీ బ్యూటీని చూస్తే దిమ్మ తిరిగి పడిపోతాడని మీనింగ్. దా, వాళ్ళంతా ఎయిటింగ్ లో ఉన్నారు. బెదరు ఏటోలప్ప మ్యారేజ్ డాక్టర్ వచ్చి చూస్తారా రే? కుతూహలమ్మక్కయ్యా, ఏటి చూరేసెట్రు? ఇదే మా డాక్టరు, మిస్ మేరీ, ఎంఏ బీడి. కూకో పర్లేదు. ఉంటది ఏం చేస్తుంది? ముందుగా బిజినెస్ చేద్దాం అనుకుంది. ఇంతలోకి లేడీస్ హాస్టల్లో సీపు వాడనగా ఉద్యోగం వచ్చేసింది. నెలకి 3600 శాలరీ. సూపరు. మమ్మీ, వారేం చేస్తారు? ఎవరా? మా యేసుపాదం జగదాంబ సెంటర్ లో ప్యాసీలు వేస్తాడు. మా యేసుపాదం సైకిల్ షాప్ అంటే అంత ఫేమస్ కాదరా? చెప్పరా? ఏమి చెప్పమందువు బిడ్డ? కొత్త బూట్లు కొనుక్కొని వేసుకుంటుని ఆ షాపు పాపి 1 7 1 9 నెంబర్లు గల బూట్లు ఇచ్చాను. 7 ఖర్చుచున్నది, 9 జారుచున్నది. ఏమి చేయవలైనా బోధపడట్లేదు. హల్లెలూయా మత్తయి సువార్త. ఆమేన్. ఏం బేబీ, యేసుపాదం గారు మీకు నచ్చారా? బాగా నచ్చారు. మమ్మీ, వెంటనే నా ఫింగర్ కి రింగ్ తొడిగేయమని మమ్మీ. నో, ఇప్పుడు రింగ్ తొడగరమ్మా. ముందు మ్యారేజ్ కన్ఫర్మేషన్ చేసుకుని తర్వాత డేట్ ఫిక్స్ చేసుకుని అప్పుడు చర్చ్ లో రింగులు తొడుక్కుంటారు. అది కాదు మమ్మీ, లేట్ చేస్తే డాడీ ఈ మ్యాచ్ కూడా చెడగొడతాడు. ఏడుసాడు, నీ అయ్య సంగతి నేను చూసుకుంటాను కదా. అక్కియా, గుడ్డలు మార్చుకున్నా. అలాగే. ఏటోలప్ప, ఇప్పుడు ఇక్కడ గుడ్లిప్పియాల, లోపల డ్రాయర్ అంతా ప్యాచీలే. ఓ సన్నాసేదవా, గుడ్లు మార్చుకోవడం అంటే ఒంటి మీద గుడ్లు ఇప్పమని కాదు. మన కొత్త గుడ్లు వాళ్ళ చేతులు ఎడితే ఆ కొత్త గుడ్లు మన చేతులు ఎడతారు. అప్పుడైతే 2 కట్రాలు కూడా ఎట్టేమను. నా డ్రాయర్లను చిరుగుపని. డాయర్లు పెళ్లికి ఇస్తాంలే బాబు. సైజు 96. అలాగే. అక్కియా, ఎక్స్చేంజ్ చేసుకుందావా? ఉండవమ్మా, బూటు కొరికేసి కాలు సలపురం పెట్టుచున్నది. హల్లెలూయా మత్తయి సువార్త. ఆమేన్. ఈయంత ఎట్టుకుంటే తెవలదు కానీ మీరు మార్చేసుకోండి. ఈడవుడక్కయ్యా పెదరాయి టైప్ లో ఎంట్రీ ఇచ్చేసినాడు. నీ కాబోయే ఆయన లెచ్చలేరు. అలాగా? హలో అసంట దూరముగా ఉండము. ఓసే ధూర్తులాలా, నేను ఇంట్లో లేని సమయం చూచి నా కుమార్తెను ఈ సుంటకిచ్చి వివాహం చేయ తలచితివా? ఏ తప్ప తప్పున్నారా? పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఈ గిలకా గోవింద శాస్త్రి కుమార్తెను మాంసభక్షకుడు పరాయి మతస్థుడైన ఇతగాడికిచ్చి వన్న దగ్గరం చేయదలిచితివా? నీకంత క్యాష్ ఫీలింగ్ ఉంటే మా జూలప్పనేలా మనవాడు. అదొక విషాద సంఘటన. ఓ వర్షం కురిసిన రాత్రి, సత్రతిల్ వరు రాత్రి అనే మలయాళ చిత్రం చూచి వచ్చుచుండగా ఈ దరిద్రపు బాలిక వర్షములో తడుచుచు కడుదీనముగా నా కంటపడినది. ఇసుమంత జాలిపడి నా గొడుగు కింద కించి చోటిచ్చి తిని ఆ క్షణములు అతి దగ్గరగా ఓ పిడుగుపడినది. ఇంతలో నీ జూలప్ప ఎవ్వున కేకబెట్టి నన్ను కౌగలించుకున్నది. ఆ క్షణంలో నా చేతిలో గొడుగు జారినది, నా గుండె చెదరినది, చివరికి నా కొంప మునిగినది.
మరి ఇంక ప్రాబ్లమే ఉంది. వర్షం వచ్చినప్పుడు మీ మేరీని కూడా తడిసిపోయి రెడీగా ఉండమను. నేను గొడిగేసుకెళ్ళి కొత్తాను, చోటిచ్చేస్తాను. ఛీ నికృష్టుడా, నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. డాడీ గుమ్మంలో కూర్చున్న బేరం చెడగొట్టుకు. ఈ ప్యాచీలేసి పదం నాకు బాగా నచ్చాడు. కాదనుకుండా మా పెళ్లి చేసే డాడీ ప్లీజ్. ఛీ, ఛీ, ఛీ. వదలము, వదలము. చూడమ్మా, నీకన్ని విధములా తగిన యోగ్యుడు, మన మతస్థుడు, మన కులస్థుడైన పిఠాపురం పిలక పాపయ్య శాస్త్రి గారి ఏకైక కుమారుడు పిలక గజపాల శాస్త్రిని ఎంపిక చేసి తిని. మీ గజపదానికి మా యేసు పదానికి ఏంటి తేడా? ఒకే ఒక్క పిలక తప్ప. నీకంత పిలకే మెయిన్ అనుకుంటే మా అప్ప సవరం కోసేసి నేను ఓ పిలకని తీసుకొచ్చేస్తాను. మొయ్, మరి ఒక మాట మాట్లాడినచో నీ నాలుగు చిరేదను వెంటనే బయటికి పొమ్ము. ఏటివా అలా కోపడతావు? శివ శివ, ఏమా సంబోధనము! మమ్ములను మా కుటుంబమును భ్రష్టు పట్టించగా ఏంటిది? ఇది ఇందాక నుంచి చూస్తున్నాను, మమ్మల్ని అంత సీపుగా తీసి పారేస్తున్నావేటి? నా సంగతి తెలదనుకుంటాను. చూపు సిరుగుపోద్ది. ఏమిట్రా నీ చూపు తిరుగులేదు? అరే సుబ్బారావు, ఇదో మాట. అరే పుస్తకం పారేసుకున్నాడే. బాబా ఇదిగో బాబా, బాబా నిన్నే. ఆగు. ఏంటి బాస్ బావా అని పిలుస్తుంది? పంప తీశాడు మరదలా? అది మరదలై ఉండదే. మరి ఆ కళ్యాణ్ గడి ఏదో సెటప్ చేసి ఉంటాడు. బాబా ఆగు బాబా. బాబా కళ్యాణ్, మార్నింగ్ సార్. ఆ అమ్మాయి నీకేమన్నా మరదలా? అబ్బాయి కాదు సార్. మరి బావా అని పిలుస్తున్నది ఏమిటి? నిన్నటి నుంచి నన్ను అలా టీస్ చేస్తుంది సార్. ఏంటి బాబా పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా వచ్చేసావు? గుడ్ మార్నింగ్ సార్. షటప్. కాలేజీలో చేరి రోజున్నర కాలేదు, అప్పుడే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ గురువులకు భంగనామాలు పెడతావా? నేను ర్యాగింగ్ చేయడం ఏంటి సార్? ఇప్పుడు అప్పుడు ఏమని పిలిచావు? బావా అని. అదేం ర్యాగింగ్ కాదా? బావా అంటే ర్యాగింగ్ ఏంటి సార్? ఎవరు ముసుకురము? ప్రధానాచార్యుల వారితో వదపవదములా? బావా అంటే తప్పేంటి? అవ్వా సుచిత్ర ప్రధానాచార్య, ఈ పిల్ల కంట కావరము. నేనేమన్నాను సార్? ఆయన అలా పిచ్చి కాకలా రెచ్చిపోతున్నారు. ఏమిటి ఏమిటి? సుచిత్ర సుచిత్ర ప్రధానాచార్య, నేను పిచ్చి కాకట, మీరు గజ్జి కుక్కట. ఇంకా నువ్వు ఉపేక్షించదేమి? వెంటనే ఈ పిల్లని కళాశాల నుంచి నువ్వు బహిష్కరించు. ఉండవా? ఏమిటి అమ్మాయి బావా అంటే తప్పేమిటంటావా? అవును సార్, పేరు పెట్టి పిలిస్తే తప్పేంటి సార్? అతను పేరే బావా. బావా అంటే బావని కాదు సార్, బాలాంతరపు వక్రతుండేశ్వరరావు. అవ్వ చూసారా చూసారా సార్, మీ ముందే నాకు ఎంత దారుణమైన నిక్ నేమ్ పెట్టిందో. నిక్ నేమ్ పెట్టడం ఏంటి? నీ పేరు అదే కదా? ఏంటి నా పేరు బాలాంతరపు వక్రతుండేశ్వరరావా? అసలు ప్రపంచంలో అలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? మరి నిన్న నిన్నటి మొన్నటి అర్థం లేకుండా మాట్లాడతావు. ఏయ్, అతని పేరు ముళ్ళపూడి కళ్యాణ్. కళ్యాణ. ఇంకొకసారి మావా బావా అని స్టూడెంట్స్ నిక్నేములు పెట్టి ర్యాగింగ్ చేశావు, తీసి కింది పంపించేస్తాం. టేక్ కేర్. ఎలా ఉంది మా మేస్త్రి దెబ్బ? అర్థం కాలేదా? మమ్మల్ని కూలీల్ని చేసి ఫూల్స్ చేసావుగా, దానికి ఎన్కౌంటరే ఈ బావ. దట్ ఈస్ కళ్యాణ్. ఏయ్ తింగరే, జస్ట్ అ మినిట్. ఎలాగూ 10 మందిలోనూ బావా అని వరుస కలిపేశావు, అంచేత నేను వరుస కలిపేసి మరదలు అనేస్తాను. అండ్ చక్క బావ మరదల్లా ప్రొసీడ్ అయిపోవచ్చు. ఏమంటావు? ఇంకేమంటాను? సరే అంటాను. ఓహో నా మరదలో, నువ్వు ఇంత త్వరగా చెండ ఊపేస్తావు అనుకోలేదు. ఇప్పుడు నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. నేనేం చేయాలి? సాంగ్ వేసుకోవాలి. చిటి భామ
కలవంటూ అణికి మణికి ఇక సిక్కే పెడుతుంటే చెలికాడే కలిసి మెలిసి కలకాలం తోడుంటే హాయ్ 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 జవరాలే జతక జతిక సుఖతాళం వేస్తుంటే యవ్వనాలే జీవనాలే కన్నెగువే రివ్వనాలే నీది నాది మోజట్టు చెత్తకొచ్చి చేపట్టు చేతి కంది ప్రేమ తేనె పట్టు నీకు నాకు నచ్చెట్టు ప్రేమ బాగి తీరెట్టు సోయగాలు నాకు కాను పెట్టు చెడి నీడే రారా భామ, భామ, ముద్దు భామ. చిట్టి బామ్మ 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 చిట్టి బామ్మ జింగిలాల 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 సరదాగా జరిగి బొరిగి రుచులేవో చూపించి హాయ్ 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 సరసంగా కుదిరి అదిరి స్వర్గాలే కనిపించే పరదాలే చెదిరి బెదిరి సుఖమేదో ఇడులించి హాయ్ 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 సరళాగా దొరికి దొరికి నడిపించే మురిపించే ఎంత మోహం వింత దాహం. ఇంతలోనే అంత తాపం ముచ్చటాడుకోనింపు ముద్దు పెట్టుకోనింపు చూడగానే పుట్టుకొచ్చేయప్పు ఘాటు ప్రేమ అబ్బాయి నీటు బామ నీదో ఈ స్వాగతాలు చెప్పినో ఇరే అరే సోకే ఓకే బుద్ధి బామ 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 బుద్ధి బామ భామ, భామ, ముద్దు భామ. చిట్టి బామ 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 చిట్టి బామ పిలిచానుగా నాజూకుగా నా ఊహలో ప్రేమిక ఊగిందిలే నా కోరిక ఊరించకే నా మేనక బామ బామ బుద్ధి బామ 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 బుద్ధి బామ భామ భామ చిట్టి భామ 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 చిట్టి భామ చలిగాలి ఝుమ్మంది ఎందుకమ్మా ఎందుకమ్మా ఓ సందె భామ చిలిచోలి రమ్మంది అందుకమ్మా ఎందుకమ్మా ఓ చందమామ మది నిండా మన్మథ కాండ ఇది గుండా తమ్ముడి ట్రెండా నవరంధల్లో యువరాంబోతో జయ హో